నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు. వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో విస్తారంగా వర్షాలు. రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. వైఎస్ఆర్సీపీ వరదు కళ్యాణి. ఇక డీటెయిల్స్ చూస్తే, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజు హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థుల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడికి చితకబాదారు. ఈ ఘటనను వరదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. అక్కడ షవర్ పనిచేయక దాన్ని విప్పి చూస్తే ఏదో పెట్టి తీసినట్టుగా అనిపించి దాని మీద ఎంక్వైరీ చేసి డౌట్ పడితే ఈ విషయాలన్నీ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానపడి అప్పటి నుంచి ఆందోళన చేస్తే 30 ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు ఏమీ విచారణ చేయకుండా ఏకపక్షంగా అక్కడేమీ జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఉదయం 10 గంటలకే నిన్న మళ్ళీ ఆందోళన, ఈ అమ్మాయిలు బాగా ఆందోళన చేయడంతో ఒక సిఐ అలాగే ఎస్ఐ స్థాయి మహిళా అధికారులతో విచారణ ప్రారంభించారు. ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర పనిచేసే సిఐ, ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఏమని అతని మాటకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా? యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యము అలాగే యాజమాన్యాన్ని కవర్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తపన క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇష్యూలో ఆ పిల్లల్ని బెదిరించడం, ఆ పిల్లల వాయిస్ రికార్డ్స్ ఎన్నో బయటకు వచ్చాయి. యాజమాన్యం బెదిరిస్తూ ఉండడం, సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం, అలాగే అన్ని రకాలుగా వాళ్ళని బెదిరించి హాస్టల్ నుంచి బయటకు పంపించడానికి ట్రై చేయడం, సెలవులు ప్రకటించేసి. అంటే పిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంకేం విచారణ చేస్తారు? అలాగే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వెళ్తే మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఎందుకంత భయం వీళ్ళకి? అంటే అక్కడ ఎవరిని రక్షించడానికి ఈ పోలీసులైనా ప్రభుత్వమైనా తాపత్రయపడుతుందో అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే తప్పు జరిగింది, ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులు ఉంటే దానిని
ఏపీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్హాల్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని చంద్రబాబు సూచించారు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై నగరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, జగన్తోనే కలిసి నడుస్తారని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ల మధ్య వివాదం నెలకొంది. వ్యక్తిగత దూషణల వరకు వెళ్లి కొట్టుకునే స్థాయికి చేరింది. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. అది చెప్పి మీరు మామూలుగా మాట్లాడకుండా కాదండి, అది ఆన్ పేపర్ కావాలి. నేను ఇస్తానండి.
సభ్యులందరికీ లేదా నా దగ్గర నేను మళ్ళా కరెస్పాండింగ్ చేసి ఇస్తాను. ఎప్పుడు ఎన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు ఇస్తారు చెప్తాను, రికార్డ్ చేసుకుంటారు. ఓ 15 రోజులు పడుతుందమ్మా, ఇస్తాను. రేపంటే మళ్ళా రమణ గారిని అడుగుతా, ఆయన ప్రశ్నించారు ఏంటి ఎన్ని కలుపుకుని అంతా అని. 15 రోజులు కాదు సార్. నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్సుకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమం అనంతరం నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి పరిశీలించారు. మరి ముఖ్యంగా బాలబాలికలు బిడ్డలు చాలా బాగా ఆరోగ్యకరంగా ఈ డ్యాన్స్ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం చేశారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ వనమోత్సవ కార్యక్రమం అనేది దాదాపుగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. దాదాపుగా 84-85లో కూడా ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం. ఎక్కడైనా కానీ ఫారెస్ట్ కాపాడ కన్జర్వేషన్ కాపాడాల్సిన అవసరం ఉంది. మరి రానికి జనాభా పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి, అదస్తి పెరిగిపోయింది. మనకు చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్లు తల్లి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది, నాకన్నా చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు. నంద్యాల నుంచి కర్నూలు పోయే వరకు కూడా ఇటుపక్క అటుపక్క అన్ని చెట్టు చెట్లు ఉండేవి. ఎన్ని కిలోమీటర్లు ఉందో నంద్యాల కర్నూలు అన్ని కిలోమీటర్లు కూడా చెట్లు ఉండేవి. ఇప్పుడు చాగలవారి వరకు కూడా మన జిల్లా వరకు కూడా దాదాపుగా స్టేట్ సెలెక్షన్ ఉండేది. మరి వారికి రమణయ్య గారికి బాగా భక్తి ఉండేది. ఎందుకంటే రాజకీయంగా అయితే స్థానికంగా ఉండేవారు డిఎఫ్ఓలు అయితే ఇక్కడ దీనికి సంపదను కాపాడేది. కాబట్టి ఆమె కొత్తగా ఐఎఫ్ఎస్ అని చెప్పి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఏర్పాటు చేసి ఈ ఖనిజ సంపదను కాపాడాలా, మీరు కాపాడకపోతే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పోతుంది అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేసి, ఇదే కాకుండా ఐరన్ కానివ్వండి, అపరకం కానివ్వండి, కోలు కానివ్వండి, ఆ రోజు ఆ సంపద నిలబడిపోయింది. కాకపోతే ఈ సంపద నిలబడింది కాదు ఇంతవరకు. దాదాపుగా నంద్యాల టేకు కానీ, అదే కానీ రోజుడు కానీ, రెస్టారెంట్లు కానీ ఉండేది కంప్లీట్గా కనుమరుగు అయిపోయింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల క్రితం నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న మెస్లా పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరిశీలించారు. వంటకు వినియోగించే సరుకులు, నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మెస్ల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్, దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన సిఎస్డిటీ గారు ఉన్నారు, హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదర్ దెన్ దట్ ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయింది. So through DMHO's help, college administration faculty, they are applying for registration. ఈ 1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్. సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బీ ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంత 7,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ, వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ వీల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీతంపేట మండలం దెబ్బగూడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పర్యటించారు. గిరిజన వన్ధన్ వికాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. మార్కెట్లో విక్రయించే పసుపు ప్యాకింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
పేదలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. బొండపల్లి మండలం జియ్యన్న వలస గ్రామంలో శనివారం మంత్రి పెన్షన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడు చుక్క అప్పారావు పురిపాకలోనికి వెళ్లి మరీ పెన్షన్ అందించారు. ఈ స్కీమ్ వచ్చినప్పుడు రాస్తాం. కనీసం వరండా అయినా ఇమ్మంటాము. స్టాక్ వేరే రూమ్ ఎక్కడ పెడతాము. ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. శనివారం ఉదయం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట పంచాయతీలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని, దీనిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందని. ఈరోజు 3వసారి పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీంతో ఏంటి అర్థమైందంటే ఇది ప్రజాప్రభుత్వం అని, అలాగే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పక్కాగా తేట తెల్లమైంది. ఎందుకంటే రేపు ఆదివారం అని ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందులున్నా ముందుగా ఒకరోజు ముందే డబ్బులన్నీ అరేంజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా 31వ తారీఖునే 1వ ఆదివారం అని 31వ తారీఖులోనే అందరికీ ఇవ్వడం జరిగిందంటే ఇది ప్రజాప్రభుత్వం అని 100% చెప్పక తప్పదు. దీనిపైన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ గమనించాలని కోరుకుంటూ ఇంకా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. రాష్ట్రం నేడు అప్పుల ఊబిలోకి వెళ్లడానికి ముఖ్య కారకుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి విమర్శించారు. నరసన్నపేట మండలం కిల్లాంలో శనివారం ఆయన మాట్లాడుతూ గడిచిన కాలంలో 2019 వరకు రాష్ట్ర కేవలం 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉండేదని, నేను చూస్తే సుమారు 11 లక్షల కోట్ల అప్పు చేశారని జగన్పై ధ్వజమెత్తారు. ఆయన పాలన పట్ల విరుచుకుపడ్డారు. చూశారు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమిటి? ఎక్కడైనా గ్రామాల్లో ఒక పిడికి మట్టేశారా? కాకపోతే ఒక కాలువ బాగు చేసినారా? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎలాగ దోసుకోవాలి, ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఏ విధంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒకే చేయంతో పనిచేశారు. అంటే దోపిడీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది తప్పించి ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఆ వేళ వరకు స్వతంత్రం వచ్చి 53వ సంవత్సరంలో స్వతంత్రం అంటాను, మన రాష్ట్రం ఏర్పడి 1953లో ఏర్పడితే 2019 వరకు 3,60,60,000 కోట్లు ఈ రాష్ట్రం తాలూ రుణమైతే
ఈ గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 10-11 లక్షలు అంటే 10 లక్షల పైచీలకు 11 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసినారు. అంటే నువ్వు చేసిన ఘనత ఏంటంటే ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలించారు. సుమారు 70 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి, అలాగే సంక్షేమానికి ఖర్చు పెట్టింది, అప్పు చేసింది 3,60,000 కోట్లు అయితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు. పోలవరం పడకేసింది, రాజధాని నిర్మాణం ఆగిపోయింది, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రకాశం నగర్లో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరె శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు వై శ్రీను, అధికారులు తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన అర్హులైన లబ్ధిదారులు అందరికీ పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నెంబర్ 13 హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కు తీసిపోకుండా ప్రభుత్వం నిర్మించనున్నట్లు శుక్రవారం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీస్ గ్రౌండ్స్లో ఆయన పర్యవేక్షించారు. బైక్పై గ్రౌండ్ పరిసరాలు తిరిగి హాస్పిటల్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్, గ్రీనరీ, వెంటిలేషన్, కనెక్టివిటీ, రోడ్ల అంశాలపై మున్సిపల్ అధికారులతో చర్చించారు. నెంబర్ 14 అసలే బ్రిటిష్ కాలం నాటి భవనం, దానికి తోడు జోరుగా కురుస్తున్న వానలపై నెంబర్ 14 అసలే బ్రిటిష్ కాలం నాటి భవనం, దానికి తోడు జోరుగా కురుస్తున్న వానలు, పైనుండి కారుతున్న నీరు, కంప్యూటర్ పరికరాలు తడవకుండా సిబ్బంది పడుతున్న పాటలు. ఇది తుని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పరిస్థితి. నెంబర్ 15 సంచార జాతుల కులాలకు చెందిన గంగిరెడ్ల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. 72వ సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా సభావరం మండలం గంగిరెడ్ల కులాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1871లో అప్పటి బ్రిటిష్ పాలకులు సంచార జాతులను దొంగలుగా, గజ దొంగలుగా ముద్ర వేశారని, దాంతో వారికి గుర్తింపుకు నోచుకోలేని దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంచార జాతులను నో ఫైట్ మోస్ట్ వాంటెడ్ బీసీ కులాలుగా 52 కులాలను పరిగణించారని గుర్తు చేశారు. ఆ ఎంబీసీ కులాల జాబితాలోకి గంగిరెడ్లు జాతులు కూడా వస్తాయని తెలిపారు. ప్రస్తుతం గంగిరెడ్ల కులాలను బీసీ ఏలుగా గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్నారు. కానీ సంచార జాతులు అన్నింటినీ షెడ్యూల్డ్ తరగతుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఓకే సార్. రామరాజు గారు పెట్టాము, ఆయన మాట్లాడుతున్నాం. అయిపోయినాయా? మ్యాపింగ్ అయిపోయిందా? ఎన్ని అయినాయమ్మా? మీ 20 ఉన్నాయి. ఆగిపోయినా సర్వర్ స్లోగా ఉన్నాయి. సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ అన్ని 3,500 చెక్లు ఒకసారి ఇస్తాం. బ్యాంకులు మీకు 15 రోజులు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. శాంక్షన్ అయింది. నెక్స్ట్ 15 రోజులు బ్యాంకులు, ఎస్బీఐ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత చెక్లు అన్నీ ఒక చోట కలిపి ఇచ్చేస్తారు. ఏదైనా అక్టోబర్ లోపు ఇస్తారు. విధానాలు ఓకే సార్. ఓకే. విధానాలు మారుతాయి. ఎక్కడైనా కూర్చొని రబ్బర్ బ్యాండ్ వేసుకో. ఒక నోట్ ఎక్కువ వెళ్ళినా నీకేమో అన్న చూద్దాం. మామకు కూడా ఎలా రాయాలో చూద్దాం.
ఆగస్టు 31వ తేదీ స్వతహాగా పెన్షన్లు ఇచ్చేది 1వ తేదీ, అంటే సెప్టెంబర్ 1న ఇవ్వాలి. కానీ సెప్టెంబర్ 1 ఆదివారం అవ్వడం, మరి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మాట ఇచ్చున్నాం, ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఒక్కరికి కూడా 100%, ఏ నియోజకవర్గంలో అయితే ఆ నియోజకవర్గంలో 100% వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి మరి 1వ తారీఖున ఆదివారం రావడం కాబట్టి ముందు రోజే, 2వ తారీఖు ఇవ్వాలని ఆలోచించలేదు, ముందు రోజే అంటే ఆగస్టులోనే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా చాలా వర్షం పడతా ఉంది. ఇంతటి వర్షం సైతం లెక్క చేయకుండా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇంటికే తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గడిచిన 2 నెలల్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్యాయంగా మా పెన్షన్ తీసేశారు, కరెంట్ ఛార్జీలు వచ్చినాయి అని, లేకపోతే అనేకమైన కారణాలు. వారందరికీ కూడా మళ్ళా స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నాం. మేము ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం, అన్యాయంగా ఏదైతే అర్హులైన వారిని అనర్హులు చేసి పెన్షన్లు తీసేశారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది. ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఎవరెవరు అర్హులు, వారిని ఏ కారణాల మీద తీసేశారు, ఇవన్నిటిని కూడా స్టడీ చేసి దగ్గరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నారు, ఏమండి మా పెన్షన్ తీసేసారు ఎప్పుడు వస్తుందని. వారందరికీ కూడా అతి దగ్గరలోనే మంచి శుభవార్త తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పెన్షన్లు పెంచుతామన్నాం, పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, చేసాం. అలాగే స్కిల్ సెన్సస్ చేస్తా ఉన్నాం. దాని ద్వారా ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇచ్చే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెన్సస్ని కూడా ఈ పాటికే పూర్తి చేసుకున్నాం. అలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసి ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోని మేము ఎన్నికల ముందు చెప్పుకున్నాం 100% అమలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మా పైన ఉంది, చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్త ఇద్దరితో సమాప్తం. నమస్కారం.